సో, మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెయిల్ అనేది వచ్చేసింది. సో, ఇందులో మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. సో, వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో, ఈరోజు మనం ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అసలు ఏ ఫేజ్ వాళ్ళకొచ్చింది? ఇప్పుడు ఇది వచ్చింది ఫేజ్ 1 వాళ్ళకా? లేదంటే ఫేజ్ 2 వాళ్ళకా? సో, ఇవన్నీ కూడా ఈరోజు మనం డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. సో, లెట్స్ బిగిన్ ది వీడియో. సో, మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెయిల్ అనేది ఈరోజే వచ్చింది. రోజు 4:01 పీఎంకొచ్చింది. సో, ఇంకా మీకీ ఈరోజు గానీ, ఇంకా ఈ రోజు నుంచి మీకి ఎప్పుడైనా రావచ్చు. ఈరోజు రావచ్చు. లేదంటే ఇంకా రేపు రావచ్చు. సో, ఇంకా మీకీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెయిల్ వచ్చేది స్టార్ట్ అయితుందింకా. సో, మీ ఈమెయిల్‌ని చెక్ చేసుకుంటా ఉండండి. సో, ఇక్కడ కంటెంట్ చూస్తే కంగ్రాచ్యులేషన్స్ యూ ఆర్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ది నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ అసెంచర్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ బ్యాక్‌గ్రౌండ్ సో, ఇక్కడ ఇతనికి కంగ్రాచ్యులేషన్స్ అని వచ్చింది. యూ ఆర్ షార్ట్ లిస్టెడ్ అని. అలానే ఇతని పెర్ఫార్మెన్స్ కూడా అంతా బావుంది. అందుకే ఇతనికి డాక్యుమెంట్ సబ్మిషన్ మెయిల్ వచ్చింది. సో, డాక్యుమెంట్ సబ్మిషన్ అండ్ వెరిఫికేషన్ ఈస్ క్రిటికల్ ఫర్ అస్ టు మూవ్ ఫార్వర్డ్ విత్ యువర్ అప్లికేషన్. సో, ఇందులో మీ డీటెయిల్స్ అనేవి అడుగుతారు. మీ పాన్ కార్డ్ అనేది, మీ 10థ్ క్లాస్ మార్క్ షీటు అండ్ నెక్స్ట్ మీ గ్రాడ్యుయేషన్ లైక్ డిగ్రీ ఆర్ బీటెక్. అండ్ ఆల్సో మీరు ఇంటర్ మీరు డిప్లొమా చేసుంటే డిప్లొమా. సో, ఇలా ఇవన్నీ కూడా వాళ్ళు అడుగుతారు. సో, ఇందులో మనకి కూడా ఒక డౌట్ ఉందనమాట. సో, ఇప్పుడు ప్రెజెంట్ అందరూ కూడా హైదరాబాద్ గాని, బెంగుళూరు గాని, ముంబైలో గాని సో, ఇలాంటి సిటీస్‌లో ఉంటారు. సో, ఇప్పుడేమైతుందంటే నా ఆధార్‌లో నా హోమ్ టౌన్ అడ్రెస్ ఉంది. కానీ ఇప్పుడు ప్రెజెంట్ నేను ఉండేది ఇక్కడ. సో, బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌కి ఏమైనా ప్రాబ్లమ్ అయితుందా అని అడుగుతున్నారు. సో, దీనికి దానికి ఏమి సో, మీ ఆధార్‌లో ఏదైతే అడ్రెస్ ఉంటుందో, సో, అదే మీకి పర్మనెంట్‌గా అడ్రెస్‌గా చూస్తారు. ఒకవేళ ఇప్పుడు మీరు ప్రెజెంట్ ఉండేది గాదు. సో, మీ ఆధార్‌లో ఏం అడ్రెస్ ఉంటే ఆ అడ్రెస్‌కే ఏమైనా సరే అప్‌డేట్స్ పోతాయి. సో, ఇప్పుడు మీరు ప్రెజెంట్ ఉండే దానికి కాదు. సో, అలానే మీ పాన్ కార్డ్‌లో కూడా మీ నేమ్ అనేది సేమ్‌గా పెట్టుకునేకి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ సాయి కుమార్ అని ఉంది. సో, పాన్ కార్డ్‌లో మీ నేమ్ అనేది సాయి కుమార్ అనే ఉండాలి. మీ 10థ్ క్లాస్ మార్క్ షీట్‌లో కూడా సేమ్ ఇలానే ఉండాలి. సో, మీ ఇంటరు ఆర్ డిప్లొమా లేదంటే గ్రాడ్యుయేషన్ ప్రతి దానిలో గూడా మీ నేమ్ అనేది ఇలానే ఉండాలి. సో, ఒకవేళ మీ నేమ్ అనేది స్వాప్ అయితే ఏం గాదు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మీ పాన్ కార్డ్‌లో సాయి కుమార్ అని ఉంది. సో, మీ ఆధార్‌లో వచ్చేసి కుమార్ సాయి అని ఉంది. సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఏం గాదు. ఎందుకంటే ఇక్కడ నేమ్ అనేది స్వాప్ అయితుంది అంతే. ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఒక్కటి స్వాప్ అయితుంది. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో అంతగా భయపడాల్సిన పనే లేదు. సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో వాళ్ళు అలో చేస్తారు. అండ్ అలానే ఇంకొక డౌట్ అందరికి గూడా ఉంది. సో, మళ్ళీ సాయి కుమార్ అని ఉంది. సో, ఇది ఫర్ ఎగ్జాంపుల్ 10థ్ క్లాస్ మెమోలో సాయి కుమార్ అని ఉంది. ఇక్కడ స్పేస్ ఉంది. సో, మీ పాన్ కార్డ్‌లో ఏంటంటే మీ సాయి కుమార్‌కి మధ్యలో స్పేస్ లేదు. సో, ఇప్పుడేమైనా ఇబ్బంది వస్తుందా అని అడుగుతున్నారు కొంతమంది. సో, ఇప్పుడు కూడా ఇలాంటి ఇబ్బంది రాదు. మాక్సిమం స్పేసెస్ ఉంటే వాళ్ళు అలో చేస్తారు. సో, మీరు భయపడాల్సిన పనే లేదు. ఒకవేళ స్పేస్ ఉన్నా, లేకపోయినా ఇట్లా మీ నేమ్ అనేది స్వాప్ అయినా ఫస్ట్ నేమ్ లాస్ట్‌కి, లాస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్‌కి ఇలా స్వాప్ అయినా గూడా ఏం అవ్వదు మాక్సిమం. అండ్ అలానే ఒకవేళ ఎప్పుడు రిజెక్షన్ కావచ్చంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 'వి. సాయి కుమార్' అనేది ఉంది. ఒక దానిలో పాన్ కార్డ్‌లో 'వి. సాయి కుమార్' అనేది ఉంది. సో, నెక్స్ట్ మీ 10థ్ క్లాస్ మార్క్స్ మెమోలో మళ్ళీ 'వి. కుమార్ సాయి' అని ఉంది. సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో మీ ఇనిషియల్ అనేది చేంజ్ అయితుంది కాబట్టి ఇక్కడ మిమ్మల్ని రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో, మీ నేమ్ అనేది ఎక్కడైనా సరే అన్నిట్లో సేమ్‌గా పెట్టుకోండి. ఒకవేళ మీరు సేమ్‌గా పెట్టుకోలేరంటే మీకే ఇబ్బందొస్తుంది. అండ్ అలానే ఇక్కడ గూడా వీళ్ళు చెప్తున్నారు చూడండి. సో, బిఫోర్ సబ్మిటింగ్ ది రిక్వెస్టెడ్ డాక్యుమెంట్స్ యూ మస్ట్ సైన్ ది లెటర్ ఆఫ్ ఆథరైజేషన్. సో, మీకి వాళ్ళు ఇచ్చే మెయిల్‌లో మీకు డీటెయిల్డ్‌గా ఏమేమి సైన్ చేయాలి, మీ మీకు నెక్స్ట్ స్టెప్స్ ఏమేమొస్తాయి. సో, అలా వాళ్ళు ప్రతి ఒక్కటి చెప్తారు. సో, ఇప్పుడు ఇక్కడ చెప్పింది సింపుల్‌గా సమ్మరీగా చెప్తా. ఒకవేళ మీరు ఇప్పుడు ప్రెజెంట్ ఉండే హైదరాబాద్ గాని, బెంగుళూరు గాని ఎక్కడున్నా సరే అది మిమ్మల్ని కన్సిడర్ జేయరు. మీ ఆధార్ కార్డ్‌లో ఏదైతే అడ్రెస్ ఉంటుందో అదే కన్సిడర్ చేస్తారు అడ్రెస్ అనేది. సో, భయపడకండి. సో, అండ్ ఇంకా సింపుల్‌గా అంటే నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీ పాన్ కార్డ్‌లో 10థ్ క్లాసు అండ్ ఇంటర్ ఆర్ డిప్లొమా, గ్రాడ్యుయేషన్ ఏదైనా సరే అన్నిట్లో గూడా మీ నేమ్ అనేది సేమ్‌గా పెట్టుకోండి. సో, మాక్సిమం ఇంతే వాళ్ళు చెక్ చేసేది. ఒకవేళ మీ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అనేవి అన్నీ కరెక్ట్‌గా, కన్సిస్టెంట్‌గా ఉండాలి. సో, అప్పుడేం గాదు. సో, ఒక స్మాల్ పాయింట్ మన వీడియోస్‌ని అందరూ చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ జేసుకోవట్లేదు. దీనివల్ల మన యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది
చాలా మందికి రీచ్ అవ్వదు. సో, ఈ వర్క్ డే ఈమెయిల్ టాపిక్ గురించి కూడా ఇంకా ఎవరు యూట్యూబ్‌లో టాపిక్ చేయలేదు. సో, ఫస్ట్ నేనే చేసేది. సో, ఇలాంటి స్పీడ్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. సో, దానివల్ల మీకు అప్డేట్స్ అనేవి స్పీడ్‌గొస్తాయి. మిగతా వాళ్ళకి కూడా అప్డేట్స్ అనేవి స్పీడ్‌గొస్తాయి. సో, ఒకవేళ ఏమైనా అప్డేట్స్ కావాలంటే మన యూట్యూబ్ సెక్షన్‌లో కామెంట్స్‌లో అడగండి. అక్కడ వెంటనే రిప్లై ఇస్తాను. అండ్ అలానే ఇంకా మన టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా జాయిన్ అవ్వండి. అక్కడ మీకు అప్డేట్స్ అనేవి స్పీడ్‌గొచ్చేసాయి. ఒకవేళ మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే టెలిగ్రామ్ ఛానెల్‌లో డిస్కస్ చేసుకోవచ్చు. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. బాయ్.